నమస్కారం. ఈరోజు మనం బీట్ ఇస్రాయిల్ ఇంటర్నేషనల్ ఇంకా గడ్డి ఎఫ్రైమ్ నోట్స్ నుంచి ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. యాకోబు తన మనవడు ఎఫ్రైమ్ను ఆశీర్వదించాడు కదా, అప్పుడొక మాట అన్నాడు, నీ సంతానం దేశాల సంపూర్ణత అవుతుంది అని. అవును, మెలోహాగోయిం. కరెక్ట్. అసలు దాని వెనుకున్న రహస్యమేమిటి? అంటే ఈ మాట వినడానికి మామూలుగా ఉన్నా ఈ నోట్స్ ప్రకారం దీని వెనుక చాలా లోతైన అర్థముంది. నిజమే, ఇది దేశాలను భర్తీ చేయడం గురించి కాదు. కాదా? మరి దేని గురించి? ఇది దైవిక చైతన్యాన్ని ఆ దేశాల్లోకి నింపడం గురించి. ఈ తేడా చాలా ముఖ్యం. ఓ, నింపడమా? సరే, దీన్నెలా అర్థం చేసుకోవాలి? దానికి మనం యాకోబు ఆశీర్వచనంలో వాడిన ఒక ముఖ్యమైన రూపకం దగ్గరికి వెళ్ళాలి. చాపలు. చేపలా? అవును, భూమి మధ్యలో వాళ్లు చాపల్లా వృద్ధి చెందుతారు అని ఆయన అన్నారు. రాశి ప్రకారం చాపలు నీటి కింద ఉంటాయి కాబట్టి చెడు దృష్టి నుంచి రక్షించబడతాయి. అందుకే అవి నిశ్శబ్దంగా ఎవరి కంటా పడకుండా వృద్ధి చెందుతాయన్నమాట. సరిగ్గా. కాని కొన్ని శతాబ్దాల తర్వాత ప్రేగ్ నగరానికి చెందిన మహరల్ దీనికి ఇంకో అద్భుతమైన కోణాన్ని జోడించారు. అలాగా? ఏంటది? చేపలు సముద్రంలో నివసిస్తాయి, కాని అవి సముద్రాన్ని మార్చవు. మార్చో, నిజమే. లేదా సముద్రంలా మారిపోవు. అవి సముద్రంలోనే ఉంటూ తమ ప్రత్యేకతలు కాపాడుకుంటాయి. వావ్! ఈ ఆలోచన అద్భుతంగా ఉంది. అలాగే ఎఫ్రాయిం సంతానం కూడా ఇతర దేశాల మధ్య నివసిస్తూ వారిని భర్తీ చేయకుండానే వారి వ్యవస్థలో ఒక భాగంగా ఉంటూ దైవిక చైతన్యాన్ని నింపుతారు. అంటే సముద్రంలో ఉంటూ కూడా సముద్రం కాకుండా ఉండటం లాంటిది. ఈ దాగి ఉండటమనే ఆలోచన, ఇది మనల్ని జోహార్, విల్నా గావోన్ బోధనల వైపు తీసుకెళ్తుంది కదా? కరెక్ట్. ఆధ్యాత్మిక గ్రంథమైన జోహార్ ప్రకారం చేపలు దాగి ఉన్న ప్రపంచానికి ప్రతీక. దాగి ఉన్న ప్రపంచానికా? అవును, అవి టోరా అనే నీటి నుంచి నేరుగా పోషణ పొందుతాయి. విల్నా గావోన్ దీన్ని మషియాక్ బెన్ యోసెఫ్ లక్ష్యంతో ముడిపెట్టారు. అతని లక్ష్యమేమిటి? అతని పని పాలించటం కాదు, సిద్ధం చేయడం. ఓహ్, సిద్ధం చేయడమా? ఒక రాజులా బహిరంగంగా కాకుండా టెక్నాలజీ, ప్రభావం లాంటి మార్గాల ద్వారా నిశ్శబ్దంగా తన పని ప్రపంచమంతా వ్యాపింపచేస్తాడు. ఒక్క నిమిషం, ఏమన్నారు? టెక్నాలజీ అనా? అవును. విల్నాగౌన్ కాలంలోనే ఇలాంటి ఆలోచన చేశారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ దాగి ఉన్న పనికి యాకోబు ఎఫ్రాయిమ్ను దత్తత తీసుకోవడానికేమైనా సంబంధముందా? మంచి ప్రశ్న అడిగారు. ఉంది. చాలా లోతైన సంబంధం ఉంది. చెప్పండి. యాకోబు ఎఫ్రైం మెనాషెలును దత్తత తీసుకోవడం కేవలం కుటుంబపరమైన విషయం కాదు, అదొక ఆధ్యాత్మిక ప్రకటన. అంటే? ప్రవాసంలో, అంటే పవిత్ర భూమికి దూరంగా కూడా పవిత్రత పుట్టగలదు అని ఆయన నిరూపించారు. దైవిక ఒప్పందం భౌగోళిక సరిహద్దులకు అతీతమైనది అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది. మరి మెల్లో అనే పదం సంగతి? దాని అర్థం భర్తీ చేయడమా? కాదు. రామ్చాల్ అనే పండితుడు చెప్పినట్టు దాని అసలర్థం పూర్తి చేయడం లేదా నింపడం. ఓ, భర్తీ చేయడం కాదు, పూర్తి చేయడం. అవును. అంటే దేశాలు వాటి ఉనికిని కోల్పోవు, ఇజ్రాయెల్ కూడా తన ఉనికిని కోల్పోదు. కాని దైవిక చైతన్యం ఒక నీటి ప్రవాహంలా అన్నిటినీ నింపుతుంది. అప్పుడు గడ్డి ఎఫ్రైం నోట్స్లో చెప్పింది నిజమే. విమోచన అనేది ఒక పెద్ద విప్లవంలా రాదు. నెమ్మదిగా, నిశ్శబ్దంగా పెరగడం లాంటిది. ఇదొక 2 దశల ప్రక్రియ అన్నమాట. 2 దశలా? అవును. మొదటి దశ మెషియాక్ బెన్ యోసెఫ్ యొక్క ఈ నిశ్శబ్దమైన సిద్ధపరిచే పని. ఇది చాప కింద నీరులా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇది పునాదిలాంటిలా? సరిగ్గా అదే. ఈ పునాది మీదనే ఆ తర్వాత మెషియాక్ బెన్ డేవిడ్ యొక్క బహిరంగ రాజ్యం నిర్మించబడుతుంది. అద్భుతం. ప్రపంచాన్ని జయించడం కాదు, పూర్తి చేయడం. ఈ ఒక్క వాక్యం మొత్తం చర్చను మార్చేసింది. ఇది ఆధిపత్యం గురించి కాదు, సంపూర్ణత గురించి. అవును. కాబట్టి మేలో హాగోయిం వెనక ఉన్న రహస్యమదే. ప్రపంచం గుండా ప్రవహించే విమోచన యొక్క ఒక అదృశ్య ప్రవాహం. అది కనిపించదు, కాని దాన్ని ఆపలేము. నిజమే. ఇది మన శ్రోతలకు ఒక ఆలోచనను మిగులుస్తుంది. ఈ నిశ్శబ్ద పని అనేది సాంకేతికత, ప్రభావం ద్వారా పవిత్రమైన అంశాలను సేకరించడమైతే ఈరోజు మనకున్న ఈ హైపర్ కనెక్టెడ్ ప్రపంచంలో దాని స్వరూపం ఎలా ఉంటుంది? అసలు దాన్ని ఎవరైనా గుర్తించగలరా?